యేసు ప్రభు భూమి మీదకి రావడం, ఈ కాన్సెప్ట్స్, దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి? లవ్. గాడ్ ఈజ్ లవ్. అందుకని సిఎస్ లూయిస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్కాలర్ ఏమంటాడు అంటే, ప్రేమించడం అనంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం. మీరు ఎవరిని ప్రేమించొద్దు అంట. ప్రేమించడం వల్ల నలిగిపోతారట, హృదయం బద్దలైపోద్దట, ఏడుస్తారట, చివరికి ప్రభుకే తప్పలేదు అన్నాడు ఆయన. ఆయన సిలువ ఎక్కడానికి, ఏడవడానికి, హృదయం బద్దలవడానికి దేవుడికి కారణం తెలుసా? బికాస్ హీ లవ్స్ us. మనం ప్రేమించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అనే మాటను మనం ఎట్లా తీసుకుంటాం? గాడ్ క్యాన్ లవ్ అంటున్నామా? గాడ్ ఈజ్ లవ్ అంటున్నామా? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమించగలడు అంటలేదు, ప్రేమ స్వరూపి అని మాట్లాడు. ఇప్పుడు ప్రేమించడానికి ఎంతమంది కావాలి? ప్రేమించాలి, ప్రేమింపడాలి, బోత్ వేసి ఉంటాయి. లేదండి నేను ఒక్కడే ప్రేమించుకుంటాను అన్నాడు అనుకోండి, ఆత్మహత్యలు ఏమి ఉండవు. ఒక రిలేషన్షిప్లోనే ప్రేమని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇప్పుడు సృష్టికి మునుపు దేవుడు ఎవరిని ప్రేమించాడు, ఎవరి చేత ప్రేమింపడ్డాడు, ఇది మనకు ఎట్లా తెలుస్తుంది? గాడ్ ఈజ్ లవ్ అనేది ఎట్లా చెప్తాం? సృష్టికి మునుపు ఎవరిని ప్రేమించాడు? యానిమల్స్ లేవు, హ్యూమన్ లేవు, ఏంజిల్స్ లేనప్పుడు ఎవరిని ప్రేమించాడు, ఎవరి చేత ప్రేమింపాడు అని చెప్పాలంటే, అన్లెస్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, వాళ్ళు ముగ్గురు ఒకరినొకరు ప్రేమించుకోవడం. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది, తండ్రి జగత్ పునాది వేయబడికి మునిపై, యూనివర్స్ క్రియేట్ చేయక మునిపై మనిద్దరి మధ్యన ప్రేమ ఉంది. మనం ఉన్నాం. ట్రినిటేరియన్ గాడ్ ఎప్పటి నుంచి అని అంటే, బిఫోర్ ద టైం. అక్కడి నుంచి టైం స్టార్ట్ అయింది.